హాయ్ అండి, నేను మీ లైఫ్ ఆఫ్ గోదావరి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మనం ఎక్కువగా వలలతో వేటాడుతూ చూస్తుంటామండి, గేలాలతో వేటాడుతూ చూస్తుంటాం కాదండి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పడేసి వాటర్ బాటిల్ తోటి కట్ చేసి 10 రూపాయలు మైదా పిండితో అయితే చేపల వేట అయితే చేస్తున్నారండి. పెద్ద పెద్ద కొయ్యంగులు కూడా పడుతున్నాయండి. నేను వెళ్ళాను, నిన్న తీలపోయిన వీడియో కుదరలేదు నాకు. ఈరోజు మీకు వెళ్ళి వీడియో అయితే చూపిస్తాను. పెద్ద పెద్ద కొయ్యంగి చేపలు 1000 రూపాయలు, 850 రూపాయలు, 700 రూపాయలు చేపలు కూడా పడుతున్నాయండి. చాలా పెద్ద చేపలు. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను మొత్తం అంతా కూడా. ముందు వెళ్ళే ముందు ఆ వాటర్ బాటిల్ ఎలా కట్ చేస్తున్నారు ఏంటి మొత్తం ఆ మెథడ్స్ ఇవన్నీ కూడా మీకు చూపించి అప్పుడు ఆ వీడియోలోకి అయితే తీసుకెళ్తానండి. ఇప్పుడు వాటర్ బాటిల్ ఎలా కట్ చేయాలని చూపెడతాను రండి. ఇలా చూస్తున్నారు కదండి, ఒక బాటిల్ తీసుకోవాలండి మనం ముందుగాని. ఆ బాటిల్ తీసుకున్న తర్వాత పైన ఏమీ లేకుండా తీసుకోవాలన్నమాట. మొత్తం బయట బాటిల్ అంతా కూడా చాలా వైట్గా ఉండాలండి. మనకి ఇటన్నా కట్ చేసుకోవచ్చు, ఇటన్నా కట్ చేసుకోవచ్చు అండి. ఇటు కట్ చేసుకుంటే ఇలాగా అంటే చేపలకి అయ్యి అనుకోగా ఉండదు అనమాట. మనం దీంట్లో మళ్ళీ రాడ్ అవుట్ వేస్తామండి. అది ఇటు సైడ్ కట్ చేసుకున్నాం అనుకోండి, హోల్స్ అయ్యి పెట్టేసరికి మనం మేత అయ్యి కిందకి వెళ్ళటం, గమ్ముని చేప వచ్చినా కూడా అంత బాగుంటుంది అనమాట అనుకోగాని. మ్యాక్సిమం ఏంటంటే ఇలాగే కట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ బాటిల్ మనం మ్యాక్సిమం ఇదిగోండి ఈ లెంత్లో కట్ చేసుకోవాలి. ఇలా హోల్ సైడ్ పెట్టుకోవాలి మనం దారం కట్టుకోవడానికి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా చాలా నీట్గా, అటు సైడ్ ఇటు సైడ్ కూడా చాలా నీట్గా లేకపోతే హోల్స్ అయితే పెట్టుకోండి. అంతేకాకుండా అక్కడక్కడ కూడా కొంచెం హోల్స్ అయితే పెట్టుకోవాలండి. ఇలాగా హోల్స్ ఇలా చూసారు కదండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ నరం వైర్ ఏదైనా తీసుకుని కొంచెం పొడవుగా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇక్కడ కింద రాడ్ కానీ ఏదైనా వెయిట్ అయితే వేసుకోవాలండి. మనం ఇది హోల్ అయ్యేసి ఎందుకు పెట్టామంటేనండి, ఎక్కువగాని మనం వాటర్ బాటిల్ అనేది గెట్టేస్తాం కదా, గెట్టేసిన తర్వాత కిందకి ములగాలన్నమాట. ములగటం కోసం వాటర్ అయ్యి వెళ్ళి బాటిల్ ములగటం కోసం ఈ హోల్స్ పెట్టుకున్నాం. అదొకటిని మేత కూడా కిందకి వెళ్తుందండి, అందుకోసం ఈ హోల్స్ అనమాట. అలాగే వెయిట్ ఏదైనా వేసుకోవాలండి, రాడ్ కానీ ఏదైనా, ఎందుకంటే బాటిల్ మొలగదు కాబట్టి. ఇంకా ఇప్పుడు నుంచి మీకు ఇప్పుడు వెళ్ళి ఆ ప్రాసెస్ ఇదంతా కూడా చూపిస్తాను, ఎలా వేస్తారు ఏంటి ఇవన్నీ కూడా చూపెడతానండి. ఇప్పుడు వెళ్దాం మరి. ఇలా చూస్తున్నారు కదండి కుర్రోళ్ళు ఎంత హడావిడిగా వెళ్తున్నారు అని. ఇలాగా ఇంకా వెళ్ళి కొద్దీ కూడా చాలామంది జనం అయితే ఉన్నారండి. ఇంకా చూపిస్తాను వెళ్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, వాటర్ బాటిల్లో వాటర్ వేసి కొంచెం మైదా పిండి వేసి కలుపుతున్నారనమాట. ఇలా మైదా పిండి వేసి కలిపిన తర్వాత అండి వాటర్లోకి అయితే గిట్టేస్తారండి. గిట్టేసిన తర్వాత అది కిందకి వెళ్తుంది కదా, కిందకి వెళ్ళిన తర్వాత ఒక 2 మినిట్స్ లోపు చేప ఏమైనా ఉంటే కనుక వాటిని పట్టుకుంటుందండి. పట్టుకున్నప్పుడు అంటే చేప లోపలికి వెళ్ళి మేత తినడానికి వెళ్తుందండి. అప్పుడు రిటర్న్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి బాటిల్లోంచి తిరగటానికి వీలు ఉండదు కాబట్టి ఇంకా చేప అయితే బయటికి రాలేదండి. అలాంటి టైంలో అప్పుడు లాగేస్తారనమాట, స్పీడ్గాని లాగేసి అప్పుడైతే చేపను పట్టుకుంటారండి. మనకి ఇక్కడ చేపలు ఏ టైంలో పడితే ఆ టైంలో అయితే పడవండి. పోటు బాటిల్ అనేవి ఉంటాయి కదండి, పోటు టైంలో ఏంటంటే వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఆ సమయంలో చేపలు అయితే పడవన్నమాట. ఎందుకంటే వాటర్ ఫోర్స్కి మొత్తం మనం వేసే పిండి కూడా కొట్టుకుని వెళ్ళిపోద్దండి. అదే పాటు సమయంలోనండి వాటర్ తక్కువ ఉంటుందండి. అంటే కొంచెం వాటర్ ఫ్లోయింగ్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకోసం మనం వేసిన పిండి ఏంటంటే అక్కడ దిగి ఆ చోటకే చేపలు అనేవి వస్తాయి అన్నమాట. ఆ టైంలోనే పడతాయండి. ఎందుకంటే చాలామందికి అండి ఆ విషయం తెలియకండి బాటిల్తో ఏ టైంలో పడితే ఆ టైంలో చేపల వేట అయితే చేద్దామని ట్రై చేస్తారు. నేను అలాగే చేశానండి. నాకు అయితే పోటీ సమయంలో వేయటం అసలు ఒక్క చేప కూడా పడలేదు. చాలాసేపు అయితే సరదాగా ట్రై చేసాము. అంటే చేపలు పడినా పడకపోయినా పోనీ లైవ్లో మీకు చూపిస్తానికి అవుతుంది కదా అని చెప్పేసి నేను ట్రై చేయను కదంటే మాకు అవ్వలేదు. ఏంటంటే మేము పోటీ సమయంలో చేసామండి. అంటే పాటు సమయంలో అయితే వాటర్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పడతాయండి. ఇక్కడ
మన ఫిషర్మెన్స్ ఏంటంటే ఆ సమయంలోనే వేటాడుతున్నారు. ఇంకా పోటీ సమయంలో అయితే ఇంక వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతున్నారండి. 10 రూపాయల మైదాతో అండి 700-800 రూపాయలు విలువ గల కొయ్యింగ్ చేపలు అయితే పట్టుకుంటున్నారండి మన గోదావరి వాళ్ళతో మామూలుగా ఉండదండి మరి ఎక్కడికి వెళ్ళినా కూడాని. అక్కడ యానం నుంచి మొదలయ్యండి ఇక్కడ సెకండ్ వరకు కూడానండి ఇలాగా వాటర్ బాటిల్ తోటి అయితే చేపల వేట అయితే చేస్తున్నారండి. అండి మైదా పిండి ఎంత నేస్తారని అడుగుతుంటే ఒకటే మాట అంటున్నారండి. పోతే 10 రూపాయలు మైదా పిండి పోతే వస్తే కనుక 1000 రూపాయలు కొయ్యింగ్ చేప వస్తుంది అంటున్నారండి. ఎందుకంటే ఒక్కో చేప చూస్తారు కదా ఏ సైజు ఉన్నాయని. మనం వాటర్ బాటిల్ సైజు బట్టి చేపలు పడతాయండి. పెద్ద పెద్ద చేపలు అనమాట. 2 లీటర్ల వాటర్ బాటిల్ కట్ చేసేస్తున్నారండి. కానీ చాలా పెద్ద పెద్దవి పడుతున్నాయి కొయ్యింగ్ చేపలు. లైవ్లో చూస్తున్నారు కదా. అందరు ఎక్కడ ఉంటున్నారు దగ్గర పిండి రేటు పెరిగిపోద్ది ఇప్పుడు 60 100 అయిపోద్ది. మళ్ళీ అక్కడ లైఫ్ ఆఫ్ గోదావరి అన్న. వెళ్ళిపోతుంది తెప్పసరికి దీంట్లో ఏంటంటేనండి చిన్న చిన్న బాటిల్స్ తోటి అండి కట్టుబరిలను వేటాడుతున్నారండి. ఇలా పెద్ద బాటిల్స్ అయితే కనుక ఇలా పెద్ద పెద్ద చేపలు కొయ్యంగులు అయితే పడుతున్నాయండి. ఇలా చూస్తున్నారు కదండి. ఇక్కడ ఇవి వచ్చేసి 4 చేపలు 5 చేపలు ఉన్నాయండి. అవి వచ్చేసి 3000 ఇస్తానంటున్నా కూడా ఇవ్వట్లేదండి. 3500 చెప్తున్నారు. ఎందుకంటే చాలా తాజాగా ఉంటదండి చేప. అప్పటికప్పుడు పట్టిన చేపలు అనమాట. మెదులుతూ ఉన్నాయి అమ్ముతున్నారండి లైవ్ లోని. తీర్థాల్లో కూడా ఎంతమంది జనం ఉంటారండి. అంత అలా వచ్చారనమాట. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు. మనం ఎక్కడో తీర్థాల్లో చూస్తాం ఎంతమందిని. ఇక అదంటే ఇక్కడ చాలా మంది అయితే ఫిష్ హంటింగ్ కోసం వచ్చారండి. వాటర్ బాటిల్ కి అండి వీళ్ళు తాళ్ళు ఏమి వాడలేదండి. నరం వైర్ ఉంటది కదా, మనం ఎక్కువగా దళ్ళు అవి కడుతుంటాం కదండి. నరం వైర్ ఉంటుంది కదా, సన్న వైరు, ఆ వైరు వాడుతున్నారండి. చాలా బాగుంది అనమాట. స్ట్రాంగ్ అని వేయటానికి అనుకువగా ఉంది, లాగడానికి కూడా వీలుగా ఉంటుందండి. ఎక్కువగా అదే యూజ్ చేస్తున్నారండి ఎక్కువగా. నేనైతే సరదాగా నేను కూడా ట్రై చేశానండి. కాదండి ఏం పడలేదు. అంటే పోటీ సమయంలో ట్రై చేశాను అనమాట. అంటే వాటర్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఏం పడవన్నమాట. అదే వాటర్ తక్కువ సమయంలో అయితే అయినా పడవచ్చు అవకాశం ఉంటేనే, లేదంటే చెప్పలేమండి కదండి. ఏదో సరదాగా టైంపాస్ కోసం అయితే చేసామన్నమాట. మీకు ఏదైనా దీంట్లో డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేసినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇంకా మీరు అలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి అయితే మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వస్తాను. ఉంటానండి. మీ లైఫ్ ఆఫ్ గోదావరి.